ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ ముందుకు రానున్నారు కేసీఆర్. 5వ తేదీకి బదులు 11న విచారణకు వస్తానని సమాచారం ఇచ్చారు. దీనికి కాళేశ్వరం కమిషన్ అంగీకరించింది. సనత్ నగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈఎస్ఐ ఆసుపత్రిని పరిశీలించారు. పేషెంట్లకు అందిస్తున్న సేవలపై ఆసుపత్రి సిబ్బంది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం నిర్వహించింది. పోలవరం నుంచి బనకచర్లకు నీటి తరలింపు ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖకు వివరాలు అందించారు ఏపీ అధికారులు. ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నరికేస్తాం, చంపేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారన్నారు రాజా సింగ్. తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైనర్ బాలిక హత్యాచార ఘటనపై కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. 100% 2000 నోట్లు రిటర్న్ కాలేదని ఆర్బీఐ వెల్లడించింది. ఇంకా ప్రజల దగ్గరే 6181 కోట్ల విలువైన నోట్లున్నాయని పేర్కొంది. పోస్టాఫీసుల్లో నోట్లు మార్చుకోవచ్చని సూచించింది. భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 77 పాయింట్లు, నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయాయి.